హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెంకటాయపాలెం అడవుల్లోకి వజ్రాల వేటకైతే వచ్చామన్నమాట. అయితే వెంకటాపాలెం నుంచి కోల్లూరు పంతులు గారి పొలానికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాను. వెంకటాపాలానికి కోల్లూరుకి మధ్యలో అడవిలో నుంచి వెళ్ళే దారిలో అయితే ఉన్నానన్నమాట. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా బైక్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి రావాలన్నా. ఎందుకంటే బస్సులు, ఆటోలు అయితే మనకు ఉండవన్నమాట. ఖచ్చితంగా బైక్ ఉండాలి. తాగటానికి వాటరు, తినటానికి ఏమైనా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమి తాగటానికి, తినటానికి ఏమి అయితే దొరకవు. అయితే ఇట్లా బారు కనుక వెళ్ళిపోతే కోల్లూరు వెళ్ళిపోవచ్చు. పంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళిపోవడానికి అయితే లేదు. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో ఫుల్గా నీళ్లు ఉండటం వల్ల కోల్లూరు పంతులు గారి పొలం, కోల్లూరు ఊర్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయన్నమాట. అయితే నేను కోల్లూరు పంతులు గారి పొలానికి వెళ్ళకముందే, కోల్లూరు కూడా వెళ్ళకముందే వెంకటాపాలానికి అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొత్తగా చూద్దాం, కొత్త లొకేషన్ చూద్దామని చెప్పి నేనైతే వచ్చాను. మనమైతే చూద్దాం కొత్త ప్లేసులు. అడవి ప్రాంతాలలో వజ్రాలను వెతకటం అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అడవిలోకి వెళ్తున్నాం కాబట్టి ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు. అడవి జంతువులు, పాములు, కొండ శిలలు కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఒక పెద్ద అడవి, ఇది మామూలు అడవి కాదు. కానీ ఇక్కడ ఏదో ప్రొక్లైన్తో మొత్తం ఏదో బాగు చేశారు ఇదంతా కూడా. లోపలికి చిన్న దారి అయితే కనపడుతుంది. దారి మరి ఎందుకు చేశారో ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే వెంకటాపాలెం అడవులు కానీ, కోల్లూరు అడవులు కానీ నేను గమనించింది ఏంటంటే, అడవుల్లో బాగా నిదానించి ఆ అడవుల లోపలికి వెళ్ళిన తర్వాత బాగా ఆ చెట్లు, ఆ గుంతలు, ఆ లోయలు నేను గమనించింది ఏమిటంటే, అడుగడుక్కి పెద్ద పెద్ద బావిలు ఉన్నట్టుగా. ఆ బావిలు కూడా ఇప్పుడు తోమిన బావిలు కాదనమాట. ఆ బావిలన్నీ కూడా పెద్ద పెద్ద బావిలు, గుంటలు గుంటలుగా, గొయ్యిలు గొయ్యిలుగా ఉన్నట్టుగా నేను గమనించాను. అంటే ఇవన్నీ కూడా వజ్రాలకు సంబంధించిన, ఒకప్పుడు వజ్రాల గనులు అని నేను కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్ధారించాను అనమాట. ఇవన్నీ చూడండి, పెద్ద పెద్ద అడవి ప్రాంతాలు ఇవన్నీ. ఎంత పెద్ద అడవి అంటే కోతులు, కొండముచ్చులు, అడవి జంతువులు, పాములు, కొండ శిలవలు కూడా ఉండే ఏరియా అనమాట. ఇదంతా కూడా చిన్న అడవి కాదు. కానీ అడవిలో నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇదంతా చూడండి, ఇదంతా ఒక కాలం అనమాట. వాగు, చిన్న వాగు, అంటే వర్షం పడ్డప్పుడే పారుతుంది. ఇదంతా ఇది అటు నుంచి వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఏమైందంటే అటు నుంచి మొత్తం కొట్టుకొస్తాయి అనమాట. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అవన్నీ కొట్టుకొచ్చినప్పుడు ఇవన్నీ వజ్రాలకు సంబంధించిన వెంకటపాలెం అడవులు కానీ, లేదా కోల్లూరు అడవులు కానీ, ఇవన్నీ వజ్రాలకు సంబంధించిన ప్రాంతాలే కాబట్టి ఇట్లా రాళ్ళన్నీ కూడా ఒక్కసాటికి వస్తాయన్నమాట. ఇట్లా రాళ్ళన్నీ ఒకసాటికి వచ్చినప్పుడు అక్కడ మనం జాగ్రత్తగా వెతికే వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ దొరుకుతున్న రాళ్ళను బట్టి, ఆ ప్లేస్లో దొరుకుతున్న రాళ్ళను బట్టి, ఆ ఏరియాని బట్టి ఎతకొచ్చు అనమాట. అలాగని ప్రతి వాగులో, ప్రతి అడవిలో దొరికే అవకాశం లేదు. కొన్ని అడవుల్లో, కొన్ని ప్రాంతాల్లో దొరికే అవకాశం అయితే ఉంది. ఇక్కడ దొరికే అవకాశం ఉందని నేను ఎందుకు చెబుతున్నానంటే, కోల్లూరు అడవి ప్రాంతాలు, అలాగే వెంకటాపాలెం అడవి ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కానీ, లేదా రాజులు పరిపాలించినప్పుడు కాలంలో కానీ, ఎప్పుడంటే సుమారుగా 400 లేదా 500 సంవత్సరాల క్రితమే ఈ ఏరియా అంతా కూడా వజ్రాలను గనులు, బావిలు తోమి ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినట్టుగా నా గత వీడియోల్లో ఎన్నో వీడియోలు అయితే మీకు చూపించాను. ఇప్పుడు కొత్త లొకేషన్లు అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ లైట్గా గుంతలు తోమారు. చూడడానికి అయితే సన్నగా దారి అయితే ఉంది. లోపలికైతే వెళ్ళిపోదాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. చెట్లలోంచి దూరు పోవాల్సి వస్తుంది. దారి ఎటు నుంచి ఉంది, దారి ఎటు నుంచి కూడా అర్థం కావట్లేదు. 2 దారులు ఉండే ఈడ.
మామూలుగా లేదు. డిఫరెంట్ కొత్త కొత్త అడవి జంతువులు, కొత్త కొత్త ఇది కనపడతాయి. ఇదేంది అసలు వెరైటీగా ఉంది. ఏంటిది అసలు? అదేంత దీన్ని ఎప్పుడు నేను చూడలేదు అసలు. అడవిలో కానీ పొలాల్లో కానీ దీన్ని ఎప్పుడు గమనించలేదు నేను. చాలా డిఫరెంట్గా ఉంది. జలగలాగా పాకుతుంది అది. ఎంత మామూలు అడవి కాదు, పెద్ద పెద్ద అడవి. అడవిలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్లో ఆల్రెడీ వెంకటాపాలానికి సంబంధించిన వెంకటపాలెం అడవులు, అలాగే కోలూరుకు సంబంధించిన వజ్రాల గనులకు సంబంధించిన ఎన్నెన్నో కొత్త కొత్త వీడియోలు చాలా అయితే ఉన్నాయి. చూడండి. వజ్రాల కోసం తేమారు గుంత, పెద్ద గుంత తేమారు వజ్రాల కోసం. పోదాం ఇంకా మనం అయితే ఇప్పుడు ఒక కొండ అయితే ఎక్కుతున్నాం అన్నమాట. పెద్ద కొండ ఎక్కుతున్నాం మనం. అదొక కొండ. రెండు కొండల మధ్యలో నుంచి మనం దారి ఉందన్నమాట. రెండు కొండల మధ్యలో నుంచి, ఆ దారిలో నుంచి అయితే మనం వచ్చేసాము. కానీ ఇక్కడ ఎవరో ఒక లైటరు, అంటే మనుషులు అయితే తిరుగుతున్నారు ఇక్కడ. లైటరు ఇక్కడ ఎవరో వాడుకుని వదిలేశారు. చూద్దాం. అమ్మో, అచ్చం మట్టి ఉంది ఇక్కడ. అంటే సగం కొండ ఎక్కాం మనం సుమారుగా. ఇక్కడ మాత్రం వజ్రాల కోసం మామూలుగా తోమట్లేదు ఇక. వజ్రాల కొండ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా వజ్రాల కోసం గుంతలు తూడి పెడుతున్నారు. ఇక్కడ కూర్చోవటం చెట్టు కింద. వజ్రాలు మామూలుగా తీయట్లేదు. ఇదంతా కూడా పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట. మనమైతే కొండ ఎక్కామన్నమాట. మ్యాక్సిమం సగం కొండ ఎక్కేసాము. అంతా కూడా పెద్ద అడవి, చిన్న అడవి కాదు. సుమారుగా ఎంత అడవి అంటే దీన్ని నల్లమల్ల అడవులు కూడా అనొచ్చు. నల్లమల్ల అడవులకు సంబంధించిన అడవి అన్నమాట ఇది కూడా. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా వజ్రాలకు సంబంధించిన మట్టి అన్నమాట. ఈ మట్టి కూడా ఏదో కేవలం ఒక నిన్న మొన్న లేకపోతే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం తవ్విన మట్టి కాదు ఇది. సుమారుగా 500 నుంచి 1000 సంవత్సరాల లోపులో తవ్విన మట్టి ఇది. కానీ ఎంత పెద్ద మట్టి ఇక్కడ వచ్చిందంటే, ఇది కొండ మీద పోసిన మట్టి అంటే ఇది ఆషమషి మట్టి కాదు, చిన్న మట్టి కాదు ఇది. చాలా కొన్ని టక్కులు మట్టి. ఇంకా బారుకి వెళ్ళిపోదాం, చూద్దాం. ఈ మట్టి అంతా కూడా, ఇదంతా కూడా వజ్రాల గనులు.
చుట్టుపక్కల ఎక్కడో కానీ బాయిలు తీశారనమాట. బాయిలు తీసి అక్కడ వజ్రాలను జల్లెడబట్టి ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళు. ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళని వేరే చాటేసి సన్న సన్న రాళ్ళు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి వజ్రాలను అయితే జల్లెడబట్టారని చెప్పొచ్చు. మాత్రం ఏం చెట్టు, పెద్ద చెట్టు ఇది. చెట్టు కింద కూర్చునే వాళ్ళట్టుంది. ఏంటి చెట్టుకి ఇన్ని కూడా వజ్రాల గనులకు సంబంధించిన ప్రాంతం. ఇదంతా కూడా గుంతలు గుంతలుగా, బాయిలు బాయిలుగా, లోయలు లోయలుగా ఉంటుంది. ఆశామాషాగా ఉండదు. అన్నీ చిన్న చెట్లు కాదు, పెద్ద పెద్ద చెట్లు. చూద్దాం ఈ ప్లేస్లో మనం వజ్రాలకు సంబంధించిన వజ్రాల బాయిలు కనపడతాయేమో చూద్దాం. ఆ బాయిల్లో మరలా మనం రీసెంట్గా వజ్రాలను కనుక వెతికితే, వజ్రాలను కనుక తోడితే మనకేమైనా వజ్రాలు ఏమైనా కనపడతాయేమో చూద్దాం. తెచ్చుకున్నారు తోముకోవడానికి ఒక పొలుగు లాంటిది. ఇది పొలుగు తెచ్చుకున్నారు అడికి వజ్రాలను తోవటానికి. ఇక్కడ మొత్తం తోమారు వజ్రాల కోసం. కానీ ఈ రాళ్ళ మీద, ఈ మట్టి మీద చాలామందికి అయితే వజ్రాలు దొరికాయి అన్నమాట. కాకపోతే పెద్ద పెద్ద సైజు వజ్రాలు కాదు, కానీ చిన్న చిన్న వజ్రాలను అయితే చాలామంది అయితే ఈ ప్లేస్లో వెతికి పట్టుకున్నారు. ఇది కూడా మామూలు గుంత కాదు, చాలా పెద్ద పెద్ద గుంతలు ఇవన్నీ. ఇది ఎప్పుడు తోమింది? రీసెంట్గా తోమిన గుంతలు ఇవన్నీ కూడా. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాయపాలెం అడవుల్లోకి అయితే మనం వచ్చామన్నమాట. వజ్రాల గనులు, వజ్రాల కొత్త లొకేషన్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరు, ఏ యూట్యూబరు, ఏ వజ్రాల వేటగాళ్ళకి తెలియని ప్లేసులు, కొత్త కొత్త లొకేషన్స్ అయితే మీరు నా ఛానల్ ద్వారా చూడబోతున్నారు. తప్పకుండా ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. మనం వెళ్ళిపోదాం. చూసుకుంటూ ఈ కొండ అంతా తిరగాలి. ఈ కొండ అవసరం పెద్ద కొండ ఎక్కాలి. ఈ కొండ అవతల ఇంకా ఇంకో కొండ ఉంది. ఈ చెట్టల్లో మనకైతే కనిపించట్లేదు. వెళ్ళిపోదాం బారుకి. మనకి అడవి జంతువులు, కొండ చెలవలు, పాములు ఏదైనా కనపడవచ్చు. అయినా సరే కొంచెం ధైర్యం చేసి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ కొండ ఎక్కుదామని అనుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఈసారి మాత్రం ధైర్యం చేసి అయితే వచ్చాను. చాలాసార్లు వచ్చాను, కానీ కొన్ని జంతువులు నన్ను వెంటబడటం వల్ల నేను పారిపోయాను, ఉరుకుబెట్టాను. కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా, నిదానంగా. ఒకవేళ ఈ ప్రాంతంలో కనుక ఏమన్నా జంతువులు, అడవి జంతువులు కనుక నన్ను వెంటబడి తరిగితే ఇంకొక ప్లేస్కి వెళ్ళైనా సరే నేను ఆ లొకేషన్ అంతా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ మట్టి అంతా కూడా మట్టి అయితే కనపడుతుంది, కానీ బాయిలు కానీ, గొయ్యిలు, గొంతులు కానీ, వజ్రాల గనులకు సంబంధించిన లొకేషన్ అయితే కనపడతలేదు. ఆ కొండ మీద ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఆ కొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయేమో చూడాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇంత ధైర్యంగా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఇంత మట్టి, ఇన్ని బాయిలు, ఇంత వర్క్ చేయాలంటే సుమారుగా ఒక 10 మందో 20 మందో చేసిన పని కాదనమాట ఇది. కొన్ని వందల మంది, కొన్ని వందల సంవత్సరాలుగా వర్క్ జరిగింది ఇక్కడ. అంతమంది ఇక్కడ ఇంతమంది పనిచేశారా, ఇక్కడ ఆల్రెడీ మనుషులు తిరిగి పనిచేసిన లొకేషనేనా ఇది అన్న ఒక ధైర్యంతో నేను మరలా ఇవన్నీ చూడబోతున్నాను. చూద్దాం అసలు అప్పట్లో మనుషులు ఎలా తోమారు, ఎలా పనిచేశారు ఇంత పెద్ద కొండ మీద అనేది. మనం కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకుందాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు. నమస్కారం.